అందరికీ నమస్కారం. ఇవాళ మన సూర్యుడి ప్రయాణ ఛానల్ మరియు మై ఇన్స్టా ట్రిప్ మన టూరిజం కంపెనీ అయిన మై ఇన్స్టా ట్రిప్ నుండి మీ ముందుకి థాయిలాండ్ గ్రూప్ టూర్ తీసుకొస్తున్నాను. ఈ గ్రూప్ టూర్ నవంబర్ 16, 2025 మొదలవుతుంది. మొత్తం 5 days అనమాట. ఈ గ్రూప్ టూర్ 5 days 4 nights. ఈ గ్రూప్ టూర్ డీటెయిల్స్ లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ సంవత్సరం మన కంపెనీ నుండి ఏమేమి గ్రూప్ టూర్స్ అయ్యాయి, అలాగే చాలా ప్రైవేట్ ప్యాకేజెస్ కూడా మనం ఇవ్వడం జరిగిందనమాట. మన కంపెనీ నుండి ప్రైవేట్ ప్యాకేజెస్ అంటే ఫ్యామిలీస్ కానీ, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళు, లేదంటే కనుక సోలోగా వెళ్ళిన వాళ్ళకి చాలా ప్యాకేజెస్ ఇవ్వడం జరిగింది మన కంపెనీ నుండి. అవన్నీ ఒక్కసారి మన 30 seconds వీడియోలో చూద్దాము, ఎవరెవరైతే వెళ్ళారో. ఆ 30 seconds వీడియో చూసి వచ్చిన తర్వాత మన ఈ గ్రూప్ టూర్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. చూసారు కదా, మన కంపెనీ నుండి వెళ్ళిన వాళ్ళ కొన్ని పిక్చర్స్, గ్రూప్ టూర్స్ కానీ ప్రైవేట్ టూర్స్ కానీ అవన్నీ మీకు చూపించడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు మనం వచ్చే గ్రూప్ టూర్ గురించి చెప్పుకోవాలంటే కనుక ఇంత చెప్పినట్టుగా మొత్తం 5 days ట్రిప్ అనమాట. నవంబర్ 16th హైదరాబాద్ నుంచి మనం స్టార్ట్ అవుతాము. ఎయిర్ ఏషియా ఫ్లైట్ హైదరాబాద్ నుంచి నవంబర్ 16th మనం స్టార్ట్ అవుతే నవంబర్ 17th మనం బ్యాంకాక్ చేరుతాము. నవంబర్ 17th చేరిన తర్వాత అదే రోజు మనం అక్కడ బ్యాంకాక్లో హోటల్ తీసుకోవడం జరుగుద్ది. ఆ నైట్ మనం క్రూజ్ ట్రిప్కి వెళ్తాం అనమాట. బ్యాంకాక్లో చావోప్రాయ రివర్ అని ఉంటుంది. ఆ చావోప్రాయ రివర్లో మనం క్రూజ్ ట్రిప్కి వెళ్ళడం జరుగుద్ది ఈవినింగ్ టైము. అలాగే డిన్నర్ కూడా అక్కడనే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ క్రూజ్ ట్రిప్ వచ్చేసరికి. మొత్తం క్రూజ్ ట్రిప్ అయిన తర్వాత ఆ రోజు మళ్ళీ హోటల్కి రావడం జరుగుద్ది. అలాగే నెక్స్ట్ డే వచ్చేసరికి మనం పటాయాకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. పటాయాకి మనకు సపరేట్గా ప్రైవేట్ వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్లో మనం పటాయాకి వెళ్ళడం జరుగుద్ది. అక్కడ పటాయా హోటల్ చెక్-ఇన్ చేసిన తర్వాత ఈవినింగ్ మనం కొద్దిగా మనకు టైం రిలాక్స్ దొరుకుద్ది. హోటల్ చెక్-ఇన్ చేసిన తర్వాత 2-3 hours మనకి టైం దొరుకుద్ది రిలాక్స్ అవ్వడానికి. ఆ రోజు ఈవినింగ్ మనకి 2 shows ఉంటాయి అన్నమాట. ఒకటి అల్కజార్ షో, ఇంకోటి 89 రష్యన్ షో. సో బేసిక్గా అల్కజార్ షో అనేది మామూలుగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అని ఎవరైనా వెళ్ళొచ్చు. 89 రష్యన్ షో అనేది మాత్రం అది అడల్ట్ షో అనమాట. ఈ రెండిట్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా ఒక షో పిక్ చేసుకోవచ్చు. 2 shows ఒకవేళ చూడాలనుకుంటే అడిషనల్ కాస్ట్ అవుద్ది. లేదంటే కనుక మీరు ఏదో ఒక షో పిక్ చేసుకుంటే కనుక అల్కజార్ కానీ రష్యన్ 89 షో పిక్ చేసుకుంటే కనుక ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ అనమాట ఆ ప్రైస్. సో ఆ మొత్తం షో అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హోటల్ రావడం జరుగుద్ది. నెక్స్ట్ డే వచ్చేసరికి మనం కోరల్ ఐలాండ్ వెళ్తాము. అది ఫుల్ డే టూర్ అనమాట. మార్నింగ్ మనం సుమారుగా 10 అలా బయలుదేరితే కనుక ఈవినింగ్ మనం వచ్చేసరికి 4:30-5 అలా అవుద్ది. లంచ్ కూడా మనకి మొత్తం పార్ట్ ఆఫ్ ది ఆ టూర్లోనే కవర్ అవుతుంది అనమాట. ఆ కోరల్ ఐలాండ్ టూర్లోనే మనకు లంచ్ కూడా కవర్ అవుద్ది. తర్వాత ఆ నెక్స్ట్ డే అంటే డే 5 నవంబర్ 20th నాడు మనం ఆ రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ మరియు అక్కడ టైగర్ పార్క్ ఉంది. ఆ 2 కవర్ చేయడం జరుగుద్ది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మొత్తం ఈ ఐటినరీ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇది డే 5 అనమాట. డే 6 వచ్చేసరికి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అలాగే హోటల్ చెక్అవుట్ చేసి జెమ్స్ గ్యాలరీ వెళ్తాము. ఆ జెమ్స్ గ్యాలరీ నుండి తర్వాత మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. డే 6 అంటే నవంబర్ 21. అంటే ఇక్కడ నేను 5 days అన్నాను, 6th డే ఎందుకు వచ్చిందంటే కనుక మనం యాక్చువల్గా నవంబర్ 16th ఏదైతే బయలుదేరుతున్నామో రాత్రి 11:30కి అలా ఫ్లైట్ ఉందన్నమాట. సో అందుకని మనకు ఒక డే ఎక్స్ట్రా ఉన్నట్టుంటుంది. బట్ యాక్చువల్ మొత్తం 5 days ట్రిప్పే, కానీ మొత్తం మీకు ఐటినరీలో 6 days అని ఉంటుంది. అంటే నేను క్లియర్గా ఇచ్చాను ఏ డే ఏం జరుగుతుందని నేను మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకనేసి మనకి 5 days అయినా కూడా ఒకరోజు మనం ఫ్లైట్ నైట్ 11:30కి ఎక్కుతాం కాబట్టి మనకు మొత్తం 6 days లాగా చూపిస్తుంది ట్రిప్. సో డే 6 మనం నవంబర్ 21
అక్కడ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత హోటల్ చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళే దారిలో మనకి జెమ్స్ గ్యాలరీ అని ఉంటుంది. ఆ జెమ్స్ గ్యాలరీ మనం కవర్ చేసుకొని తర్వాత మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఇది మన ఓవరాల్ ప్యాకేజ్ అనమాట. కొంతమంది మన గ్రూప్ టూర్ వెళ్ళిన వాళ్ళు లాస్ట్ టైము ఒక 3-4 డేస్ ఎక్స్ట్రా కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకి పటాయాలో ఉండాలని అనిపించింది అనమాట. అందుకని సార్ ఫస్ట్ నేను బ్యాంకాక్ కవర్ చేసి తర్వాత పటాయా కవర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పటాయాలో అడిషనల్గా ఇంకొన్ని రోజులు ఉండాలనుకుంటారో ఆ అడిషనల్ కాస్ట్ పే చేసి వాళ్ళు పటాయాలో ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. టూర్ ప్రైసింగ్ గురించి చెప్పాలంటే కనుక మొత్తం 18,800 అనమాట ఈ ట్రిప్ కాస్ట్. దీంట్లో ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ కావు, ఫ్లైట్ టికెట్స్ సపరేట్గా కొనుక్కోవాలి. మీరు వీలైనంత తొందరగా ఫ్లైట్ టికెట్స్ కొనుక్కుంటే కనుక ఈ ట్రిప్ డేట్స్ నేను ఏదైతే ఈ ట్రిప్ ఐటనరీ డిస్క్రిప్షన్లో పెట్టానో ఆ ప్రకారం మీరు త్వరగా ఫ్లైట్ టికెట్స్ కొనుక్కుంటే కనుక మనకు చాలా తక్కువ రేట్లో వస్తాయి. అలాగే మనకు ఓవరాల్ బడ్జెట్ కూడా తగ్గుద్ది అనమాట. ఎందుకంటే మనకు మొత్తం బడ్జెట్ ఫ్లైట్ టికెట్సే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అది మనం తక్కువలో కొనుక్కుంటే కనుక మన ఓవరాల్ బడ్జెట్ తగ్గించుకోవచ్చు. సరే, మరి ఈ నవంబర్ 2025 ఈ సంవత్సరం చివరి గ్రూప్ టూర్ మరి ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మరి అందరం కలిసి థాయిలాండ్ గ్రూప్ టూర్ ఎంజాయ్ చేసేద్దామా? రండి, ఉంటాను. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.